నరసరావుపేటలో స్థానిక గడియార స్తంభం కూడలిలో నరసరావుపేట పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో చల్లటి మజ్జిగ పంపిణీ 30వ రోజుకి చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖ న్యాయవాది అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జీవీఎస్ ప్రసాద్ కొబ్బరికాయ కొట్టి మజ్జిగ పంపిణీ ప్రారంభించారు. ఎండాకాలంలో ప్రజల దాహార్తిని తీర్చే విశ్వబ్రాహ్మణ సేవాతి సభ్యుల సేవల అభినందనీయమని తెలిపారు. అనంతరం కమిటీ సభ్యులు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసాద్ని శాలువాతో సత్కరించారు. నర్సరావుపేట విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గత 30 రోజులుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజుతో 30వ రోజు సందర్భంగా వీరు చేస్తున్న సామాజిక సేవలో భాగంగా ఈ రోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు విశ్వబ్రాహ్మణ సంఘానికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సమాజంలో అనేక మంది సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగా అనేక సంఘాలు వాళ్ళకు తోచిన రీతిలో సమాజానికి వ్యక్తులకు ఉపయోగపడే రీతిలో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. అదేవిధంగా నర్సరావుపేట పట్టణంలో కూడా విశ్వబ్రాహ్మణ సేవా సమితి వారు ప్రజల కోసం ఈ ఎండాకాలంలో మజ్జిగ పంపిణీ చేయడం అనేది అభినందనీయం.